పూర్వం మనిషి ఆదిమానవుడిగా ఉండి అడవుల్లో తిరుగుతున్నప్పుడు ఎటువైపు నుండి ఏ జంతువు దాడి చేస్తుందో తెలియదు. కాబట్టి మనిషి ఎప్పుడూ అలర్ట్గా ఉండేవాడు. ఒకవేళ ఏదైనా జంతువు అటాక్ చేసినా లేదా ఏదైనా డేంజర్ అనిపించినా మన బ్రెయిన్లో ఎమిగ్డలా అనే పార్ట్ ఉంటుంది. ఇది ఒక ఎమర్జెన్సీ అలారం సిస్టంలా పనిచేస్తూ ఏదైనా ప్రమాదం ఉంది అని తెలిసిన వెంటనే బాడీ అంతటికీ సిగ్నల్స్ని పంపి అలర్ట్ చేస్తుంది. అయితే ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవడం లేదా అక్కడ నుండి తప్పించుకుని పారిపోవడం కోసం బాడీని సిద్ధం చేయాలని చూస్తుంది. దీనినే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారు. దీనికోసం మన బాడీలోని కిడ్నీల పైన ఉండే ఎడ్రినల్ గ్లాండ్ ఎడ్రినలిన్ అనే హార్మోన్ని బ్లడ్ లోకి రిలీజ్ చేస్తుంది. దీనివల్ల హార్ట్ బీట్ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, మజిల్స్ లోకి ఎక్కువ బ్లడ్ వెళ్తుంది. బాడీకి కావాల్సిన ఆక్సిజన్ అందించడానికి లంగ్స్ ఎక్కువగా గాలిని తీసుకుంటాయి, చెమట పడుతుంది. బాడీకి కావాల్సిన ఎనర్జీ అందించడం కోసం బ్లడ్ లోకి గ్లూకోజ్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. సెన్సెస్ అన్ని షార్ప్గా ఫోకస్గా పనిచేస్తాయి. ఈ అడ్రినలిన్తో పాటు కార్టిజోల్ అనే మరొక హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీనినే స్ట్రెస్ హార్మోన్ అని కూడా అంటారు. ఇదేం చేస్తుందంటే ఏదైనా డేంజర్ ఉన్నప్పుడు మన బాడీలో అంతగా ఇంపార్టెంట్ కాని పనులు ఏవైతే ఉన్నాయో వాటిని టెంపరీగా ఆపుతుంది. ఉదాహరణకి డైజెషన్, ఫుడ్ మూవ్మెంట్ స్లో అవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్, గ్రోత్ అండ్ రీప్రొడక్షన్, ఇలా అవసరం లేని పనులన్నీ ఆపి ఆ శక్తి అంతటిని మజిల్స్కి పంపుతుంది. అంటే మన బాడీ ఆ టైంలో టెంపరీగా కొంత స్ట్రెస్కి గురైందనమాట. సో ఆ సంఘటన అయిపోగానే బాడీలో స్ట్రెస్ తగ్గిపోతుంది, బాడీ రిలాక్స్ అయ్యి బాడీలోని అన్ని అవయవాలు పనులు నార్మల్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. సో పూర్వం ఆది మానవుల్లో క్రియేట్ అయిన ఈ స్ట్రెస్ అనేది ఎన్నో ప్రమాదాల నుండి కాపాడి మనిషి సర్వైవ్ అవ్వడానికి హెల్ప్ చేసింది. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఉన్న స్ట్రెస్లు వేరు. ఆఫీస్ డెడ్లైన్స్, టార్గెట్స్, ట్రాఫిక్ జామ్స్, జాబ్ ప్రెజర్, ఈఎంఐలు, బిల్స్, క్లయింట్స్, ప్రాజెక్ట్స్, ఎగ్జామ్స్, వర్క్ ప్రెజర్, హెల్త్ ఇష్యూస్, ఇంట్లో గొడవలు, ఇలా ఉదయం నిద్ర లేచినప్పటి నుండి పడుకునే వరకు మన జీవితం మొత్తం చిన్నవో పెద్దవో మనకు టెన్షన్, స్ట్రెస్ను కలిగించేవి ఎన్నో అంశాలున్నాయి. ఇలా మనిషి జీవితం మొత్తం స్ట్రెస్తో నిండిపోయింది. సో ఇప్పుడు మనిషి ఎదుర్కొనేది అడవిలో జంతువులు, మృగాలు వంటి ఫిజికల్ ప్రాబ్లమ్స్ కాదు, సైకలాజికల్ అండ్ మెంటల్ ప్రాబ్లమ్స్. ఫిజికల్ ప్రాబ్లమ్స్ అనేవి కొంతసేపు ఉంటాయి, వెళ్ళిపోతాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మెంటల్ స్ట్రెస్ అనేది నెలలు, సంవత్సరాలు, కొంతమందికి జీవితాంతం పాటు ఉంటాయి. అయితే స్ట్రెస్ అనేది ఏదో ఒక ఫీలింగ్ మాత్రమే కాదు, అది బయోలాజికల్ ఈవెంట్. కాబట్టి చిన్నగా స్ట్రెస్ కలిగించే ఆలోచన కూడా మనకు తెలియకుండానే మన బాడీలో కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే మన మెదడుకి ఫిజికల్గా ఉండే ప్రమాదం వల్ల వచ్చే స్ట్రెస్కి, సైకలాజికల్ సమస్య వల్ల వచ్చే స్ట్రెస్కి తేడా తెలియదు. నిజంగా ఒక పిచ్చి కుక్క వెంబడించినా లేదా మీరు జస్ట్ కూర్చొని నెక్స్ట్ మంత్ పే చేయవలసిన ఈఎంఐ గురించి ఆలోచించి స్ట్రెస్ ఫీల్ అయినా రెండింటికి ఒకేలా రియాక్ట్ అవుతుంది. మనం ముందు చెప్పుకున్న ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్లోకి వెళ్ళిపోతుంది. సో మన మెదడుకి అది రియల్గా వచ్చిన థ్రెట్టా లేక మనం ఊహించుకుంటున్నదా అని తెలియదు. బ్రెయిన్, హార్మోన్స్, నెర్వ్స్, ఇమ్యూన్ సెల్స్, బ్లడ్ వెజల్స్, దాదాపు ప్రతి ఆర్గాన్ రియాక్ట్ అవుతాయి. కాకపోతే ఆ స్ట్రెస్ లెవెల్స్లో కొంత తేడా ఉండవచ్చు అంతే. సో మనం ముందు చెప్పుకున్న ఎగ్జామ్స్, వర్క్ ప్రెజర్, ఈఎంఐలు, ఫీజులు ఇవన్నీ రోజంతా ఉంటాయి. సో రోజంతా వీటి గురించి ఆలోచిస్తూ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటే మన బాడీలో కాన్స్టెంట్గా స్ట్రెస్ రెస్పాన్స్ సిస్టమ్ అనేది యాక్టివ్గానే ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్ట్రెస్ అనేది అప్పుడప్పుడు క్రిటికల్ సిచ్యువేషన్లో వచ్చినా దానివల్ల ప్రాబ్లం లేదు, కానీ నిరంతరం యాక్టివ్గా ఉండకూడదు. దీనివల్ల ఏం జరుగుతుందో చూద్దాం. స్ట్రెస్ కలిగినప్పుడు బ్లడ్లోకి గ్లూకోజ్ రిలీజ్ అయ్యి షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. పూర్వం ఆదిమానవుడు ఆ జంతువుతో పోరాడమో లేదా పారిపోవడానికి పరిగెత్తడమో చేసేవాడు. కాబట్టి బ్లడ్లోకి రిలీజ్ అయిన గ్లూకోజ్ అనేది ఖర్చు అయిపోయేది. కానీ ఇప్పుడు ఉండే స్ట్రెస్ అనేది సైకలాజికల్. మనం కుర్చీలో కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటాం. దీనికోసం పరిగెత్తడం, బాడీని కదపడం వంటివి ఏమి చేయం. సో ఆ ఎనర్జీ యూజ్ అవ్వదు. సో బ్లడ్లోకి రిలీజ్ అయిన గ్లూకోజ్ అలాగే ఉండిపోతుంది, పెరిగిపోతుంది. ఇది ఇలా రిపీటెడ్గా జరిగితే దీనివల్ల ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఎంత హెల్దీ ఫుడ్ తిన్నా, వర్కౌట్స్ చేసినా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయితే షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇమ్యూన్ సిస్టమ్. మనం ఏదైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీకి అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ స్లో అవుతుంది. సో ఇన్ఫెక్షన్స్ కానీ, వ్యాధులు కానీ ఈజీగా వస్తుంటాయి. అలాగే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా హీలింగ్ అనేది స్లోగా ఉంటుంది. ఇక బ్రెయిన్ విషయానికి వస్తే స్ట్రెస్ వల్ల ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేది మన బ్రెయినే. స్ట్రెస్ అనేది బ్రెయిన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ రెండింటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. బ్రెయిన్ సైజ్ కూడా తగ్గిపోతుంది, థింకింగ్, మెమరీ పవర్స్ తగ్గిపోతాయి, కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం, ఇరిటేషన్, హెడేక్స్, చిన్న విషయాలకే కంగారు పడడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం జరుగుతుంది. నెక్స్ట్ హార్ట్. మన బ్లడ్ సెల్స్ అనేవి బ్లడ్ ఫ్లోకి తగ్గట్టుగా సాగుతూ ఉంటాయి. సో స్ట్రెస్కి గురైనప్పుడు మన హార్ట్ ఎక్కువగా బ్లడ్ని పంప్ చేస్తుంది. కానీ ఎప్పుడు స్ట్రెస్లో ఉంటే గుండె నిరంతరం ఎక్కువగా బ్లడ్ని పంప్ చేస్తూ ఉంటుంది. కానీ బ్లడ్ సెల్స్ అనేవి దానికి సిద్ధంగా ఉండవు. సో డ్యామేజ్ అవుతాయి. దానివల్ల బీపీ పెరుగుతుంది, హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్ వంటివి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మనం నిరంతరం ఈ స్ట్రెస్తో ఉండడం వల్ల ఎవరికైనా లైఫ్లో ఏ పాయింట్లో అయినా ఎటువంటి వార్నింగ్ లేకుండా ఇప్పుడు చెప్పుకునే ఈ హెల్త్ ఇష్యూస్ రావచ్చు. ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్కి వెళ్తే ఈ రోజులో కనీసం 2 to 5 lakhs ఖర్చు అవుతుంది.
అదే హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్ వంటి క్రిటికల్ ఇల్నెస్ అయితే ఈజీగా 10 to 15 lakhs అవుతుంది. స్ట్రెస్ వల్ల ఇంపాక్ట్ అయ్యేది మన ఏజ్. మన షూలేస్ పాడవకుండా చివర్లో ప్లాస్టిక్ టిప్స్ ఎలా ఉంటాయో అలా మన బాడీలో ఉండే క్రోమోజోమ్స్ చివర్లో టెలిమెర్స్ అనే చిన్న ప్రొటెక్టివ్ క్యాప్స్ లాంటివి ఉంటాయి. ఇవి బాడీలోని సెల్స్ ఏజ్ ఎంత అనేది డిసైడ్ చేస్తుంది. సెల్ డివిజన్ జరిగిన ప్రతిసారి ఈ క్యాప్ల సైజ్ తగ్గిపోతూ ఉంటుంది. ఈ టెలిమెర్స్ సైజ్ మరీ చిన్నగా ఉంటే ఇక ఆ సెల్ డివైడ్ అవ్వదు, చనిపోతుంది. సో ఎవరైతే ఎక్కువగా స్ట్రెస్కి గురవుతారో వారిలో ఈ టెలిమెర్స్ క్యాప్ సైజ్ అనేది ఇంకా ఫాస్ట్గా తగ్గిపోతుంది. దీనివల్ల సెల్స్ డివిజన్ అవ్వదు. సో ముసలితనం త్వరగా రావడం, ముఖం మీద ముడతలు రావడం, వైట్ హెయిర్ ఎక్కువగా రావడం, జుట్టు ఊడిపోవడం, ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడం జరుగుతుంది. అందుకే ఎక్కువ స్ట్రెస్ తీసుకునేవారు చిన్న వయసులో కూడా ముసలి వాళ్ళలా కనిపిస్తారు. నెక్స్ట్, స్ట్రెస్లో ఉన్నప్పుడు డైజెషన్ అంత ఇంపార్టెంట్ కాదు, కాబట్టి డైజెషన్ ప్రాసెస్ స్లో అవుతుంది. గట్ బ్యాక్టీరియా ఫంక్షన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. డైజెషన్కి సరిపడా బ్లడ్ ప్లేగులోకి వెళ్ళదు. సో ఇలా నిరంతరం స్ట్రెస్కి గురవడం వల్ల డైజెషన్ ఎఫెక్ట్ అయ్యి లాంగ్ టర్మ్లో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, గుండెల్లో మంట, స్టమక్ పెయిన్, బ్లోటింగ్, కాన్స్టిపేషన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మరొక వైపు ఈ స్ట్రెస్లో ఉన్నప్పుడు రిలీజ్ అయిన కార్టిజోల్ అనేది మన ఆకలిని పెంచుతుంది. హై ఫ్యాట్, షుగర్, క్యాలరీస్ ఫుడ్ ఎక్కువగా తినాలనిపిస్తుంది. దీనివల్ల ఒబేసిటీ, పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం జరుగుతుంది. ఈ విధంగా స్ట్రెస్ అనేది చిన్న చిన్న సెల్స్ నుండి పెద్ద అవయవాల వరకు ప్రతి పార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ బయోలాజికల్గా, మెంటల్గా, ఫిజికల్గా ఇంపాక్ట్ చేస్తుంది. సరే, ఇప్పుడు అసలు స్ట్రెస్ అంటే ఏమిటి, స్ట్రెస్ ఎందుకు వస్తుంది అనేది అర్థం చేసుకుందాం. ఈ స్ట్రెస్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఉదాహరణకి మనం కంఫర్టబుల్గా 10 kgs మోయగలం అనుకోండి, కానీ మన మీద 60 kgs వెయిట్ పెడితే కొంతసేపటి తర్వాత బాడీ తట్టుకోలేదు, బాడీ స్ట్రెస్ ఫీల్ అవుతుంది. సేమ్ అలాగే బ్రెయిన్ కూడా కొంత లిమిట్ ఉంటుంది, దానికి మించి చేసినప్పుడు స్ట్రెస్ వస్తుంది. అయితే మన బాడీకి వెయిట్ వల్ల ఎలా అయితే స్ట్రెస్ వచ్చిందో మన బ్రెయిన్కి కూడా టైం వల్ల స్ట్రెస్ వస్తుంది. తక్కువ టైంలో ఎక్కువ పనులు చేయాలి లేదా ఏదైనా త్వరగా సాధించాలి అనేది వచ్చినప్పుడు మనలో స్ట్రెస్ వస్తుంది. ఉదాహరణకి ఆఫీస్ వర్క్ డెడ్ లైన్స్, ఈ టైంలో ఈ వర్క్ ఎంత పూర్తి చేయాలి అన్నప్పుడు మనలో స్ట్రెస్ వస్తుంది. అదే టైం లేకపోతే స్ట్రెస్ ఉండదు. అలాగే మీరు 1 yearలో ₹1 కోటి సంపాదించాలనుకున్నప్పుడు మీలో స్ట్రెస్ వస్తుంది. అదే టైం అనేది లేకుండా నా జీవితకాలం మొత్తంలో ₹1 కోటి సంపాదిస్తా అనుకుంటే స్ట్రెస్ ఉండదు. సో ఈ టైం వల్ల స్ట్రెస్ అనేది ఉంటుంది. అలాగే ఇతరులతో పోల్చుకోవడం, ఇతరులు ఏదో కొనుక్కున్నారు, మనం అలాంటిది కొనుక్కోవాలి, ఇతరుల దృష్టిలో గొప్పగా కనపడాలి, వాళ్ళ పొజిషన్ చూసి మనం ఆ పొజిషన్కి వెళ్ళాలి అనే పోలికల వల్ల ఈ స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది. ప్రకృతిలో ఏ జీవి మరొక జీవితో పోటీ పడదు, ఒక మనిషి తప్ప. ఒక గడ్డి మొక్క పక్కనే ఉన్న ఒక చెట్టంత ఎత్తి ఎదగాలనుకోదు. ఒక చీమ దాని పక్కనే పరిగెడుతున్న ఉడత స్పీడ్లో పరిగెత్తాలనుకోదు. ప్రకృతిలో అన్ని జీవులు వాటి స్థాయిని, సామర్థ్యాన్ని బట్టి ఉంటాయి. కానీ మనిషి అలా కాదు. అందరితోనూ పోల్చుకోవడం, వాళ్ళకన్నా ఎక్కువగా ఉండాలనుకోవడం, దానికోసం తిండి నిద్రలు మాని టెన్షన్ పడుతూ ఉంటాడు. దీనివల్ల అనవసరంగా స్ట్రెస్ పెరుగుతుంది. అలాగే మనిషి వర్తమానంలో అంటే ప్రెజెంట్లో ఉండకుండా ఏదో జరిగిపోయిన గతం గురించి బాధపడడం లేదా జరగబోయేదాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ రెండిటి వల్ల కూడా స్ట్రెస్ పెరుగుతుంది తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి రెండిటిని వదిలేసి ఇప్పుడు ఈ క్షణంలో జీవించడం నేర్చుకోవాలి. అలాగే కొంతమంది మన పరిధిలో లేని వాటి కోసం కూడా ఆలోచిస్తూ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. వాటిని మనం మార్చలేమని తెలుసు, అయినా స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఉదాహరణకి నెక్స్ట్ వీక్ వెళ్ళవలసిన ట్రిప్ వర్షం వల్ల పాడవుతుందేమో అని ఇప్పటి నుండే భయపడుతూ ఉంటారు. వచ్చే వర్షాన్ని మనం ఆపలేం, సో దానికి తగ్గ ఏర్పాట్లు మనం చేసుకోవాలంతే. నెక్స్ట్, ఇతరులు మన గురించి ఏమనుకుంటారో అని ఆలోచించడం. ఇతరులు ఏమి ఆలోచిస్తారు, ఎలా ఆలోచిస్తారు అనేది మనం కంట్రోల్ చేయలేం, కాబట్టి వాటిని పట్టించుకోకూడదు. అలాగే కొంతమంది ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నప్పుడు అదే పనిగా హార్న్ కొడుతూ స్ట్రెస్ ఫీల్ అవుతారు. వీళ్ళు ఎంత స్ట్రెస్ ఫీల్ అయినా ట్రాఫిక్ జామ్ క్లియర్ అవ్వదు, సో స్ట్రెస్ ఫీల్ అయ్యి వేస్ట్. అలాగే ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్స్ వచ్చే వరకు రిజల్ట్స్ గురించి ఆలోచించడం. మనం ఎంత ఫీల్ అయినా ఎగ్జామ్స్ రిజల్ట్స్ని మార్చలేము. ఇవన్నీ చిన్న చిన్నవే, కానీ ఇవన్నీ కూడా మనలో స్ట్రెస్ని పెంచుతాయి. కాబట్టి మన కంట్రోల్లో లేని వాటిని మనం యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి, లేకపోతే అనవసరంగా స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. అయితే లైఫ్లో కొన్ని తప్పనిసరి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి, తప్పదు. ఫర్ ఎగ్జాంపుల్, అందరి ముందు స్పీచ్ ఇవ్వాల్సి రావడం, ఏదైనా కాంపిటీషన్లో పాల్గొనడం, ఫ్యామిలీలో గొడవలు, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇలాంటివి ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఉంటాయి. కానీ వాటికి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ అలాంటి సమయంలో స్ట్రెస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఏ పనులైతే ఇంపార్టెంటో ఆ పనుల మీద ఫోకస్ పెట్టి ముందు వాటిని కంప్లీట్ చేయాలి. అలాగే మల్టీ టాస్క్లు చేయకూడదు. ఒకేసారి అన్ని పనులు చేయడానికి ప్రయత్నించకూడదు. మన బ్రెయిన్ మల్టీ టాస్క్ చేయడానికి డిజైన్ చేయబడలేదు. మనం ఎంత చేయగలమో, ఎంత సాధించగలమో దానికి తగ్గట్టుగా గోల్స్ పెట్టుకోవాలి. అవి రోజువారీ గోల్స్ అయినా, లాంగ్ టర్మ్ గోల్స్ అయినా సరే. లేకపోతే అనవసరమైన స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. మన దగ్గర ఉన్న వాటికి మనం కృతజ్ఞతతో ఉండడానికి ప్రయత్నించాలి. మనకు ఉన్న సదుపాయాలు కూడా లేని వాళ్ళు ఎన్నో కోట్ల మంది ఉన్నారు. మనకు లేని వాటి గురించి బాధపడే బదులు ఉన్న వాటి విలువను గుర్తిస్తే జీవితం మరింత ఆనందంగా ఉంటుంది. స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు లాంగ్ బ్రీత్ తీసుకోవడం, ప్రాణాయామం వంటివి చేయండి.
దీనివల్ల మన బాడీకి అంతా బాగానే ఉంది అనే సిగ్నల్ వెళ్తుంది. సో బాడీ రిలాక్స్ అవుతుంది. మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయండి. అంటే మనం ఏ పని చేస్తున్నామో ఆ పని మీదే దృష్టి పెట్టాలి. మనం భోజనం చేసేటప్పుడు కేవలం భోజనం మాత్రమే చేయాలి. నడిచేటప్పుడు కేవలం నడక మీద దృష్టి పెట్టాలి. ఇలా చేయడం వల్ల మనం చేసే ప్రతి పని మెడిటేషన్ అవుతుంది. ప్రత్యేకంగా మెడిటేషన్ చేయవలసిన అవసరం లేదు. రోజులో కొంతసేపు ఏ పని చేయకుండా, ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా కూర్చోండి. చాలామంది కొంతసేపు కూడా ప్రశాంతంగా కూర్చోలేరు. అలా కూర్చుంటే టైం వేస్ట్ చేస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ టైంలో కూడా ఏదో చేయాలనే తపన, లేకపోతే ఈ పోటీ ప్రపంచంలో వెనకబడిపోతామనే భయంతో ఉంటారు. అలా కాకుండా కొంతసేపు ప్రశాంతంగా మనతో మనం గడపాలి. సో ఇది ఫ్రెండ్స్, స్ట్రెస్ గురించి మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. సాధ్యమైనంత వరకు స్ట్రెస్కి గురవకుండా చూసుకోండి. ఒకవేళ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినా ఆ సమస్యను అర్థం చేసుకుని దాని నుండి బయటికి రావడానికి ప్రయత్నించండి. మీకు స్ట్రెస్ కలిగించే వస్తువులు కానీ, మనుషులు కానీ, ఆలోచనలకు కానీ దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ స్ట్రెస్ అనేది మన సోల్, బాడీ, మైండ్ ఈ మూడింటిని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి. కస్టమర్ ఐడి కావాలి. సో మీరు కూడా ప్రోడక్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. సో మీకు కంప్లీట్ గైడెన్స్ అండ్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ నైస్ డే. థ్యాంక్ యూ. హ్యావ్ అ బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.